ఆనాడు రామాయణంలో సీతమ్మ కష్టాలు పడితే ఈనాడు మరో సీతకు పెళ్లి కష్టం వచ్చింది. మబ్బులు పట్టాలి, చినుకులు కురవాలి, అప్పుడే ఈ కలియుగ సీతమ్మకు పెళ్లి అయ్యేది. మ్యారేజ్కి వర్షానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? జస్ట్ వాచ్. ఇది పాల్వంచ మండలంలోని చిత్తానిపాడు గొత్తికోయల గుంపు. మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన 40 మంది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వీరి జీవనం వర్షాధారంపైనే ఆధారపడి ఉంటుంది. వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి రావడం వీరికి శాపమైంది. ఈ గ్రామంలో భూములు బీటలు వారాయి, వాగులు వంకలు ఎండిపోయాయి. తీర్చుకోవడానికి 5 కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాగులో నీటి కోసం తీసిన గుంతలో ఒకరోజు మాత్రమే నీళ్లొస్తాయి. రెండో రోజు కావాలంటే మరో గుంత తవ్వుకోవాల్సిందే. ఈ గ్రామంలో పిల్లలైనా పెద్దలైనా వారం 10 రోజులకోసారి మాత్రమే స్నానం చేస్తారు. ఇబ్బంది అయింది. 2 రోజులు 3 రోజులు నీళ్ళుంటేనే స్నానం చేస్తాం, లేకపోతే అట్నే చాలా ఇబ్బందిగా ఉంది. చిత్తానిపాడుకు చెందిన పద్దం అర్జున్ కూతురు సీతకు వరుసకు బావైన ఉంగారావుతో ఈ మధ్యే పెళ్లి కుదిరింది. వరుడిది చర్ల మండలం తిప్పాపురం గ్రామం. పెళ్లికి కావలసిన బట్టలు, ఇతర సామగ్రి అంతా సిద్ధం చేశారు. ఈ ఆనంద సమయంలో నీళ్లే ఆ పెళ్లికి అడ్డంగా మారాయి. కనీసం గొంతు తడుపుకోవడానికే నీళ్లు లేవు. ఇక 3 రోజుల పెళ్లి జరపాలంటే అయ్యే పని కాదనుకున్నారు. దాంతో వర్షాలు పడ్డాకే సీత పెళ్లి చేయాలని నిర్ణయించారు. దాంతో ప్రస్తుతానికి సీత పెళ్లి వాయిదా పడింది. నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ కష్ట సుఖాలతోటి జీవిస్తూ ఈ గ్రామంలో వాళ్ళ వర్షాలు లేక సరిగా పంటలు పండక, పంటలే కాకుండా వాళ్ళు కూలి పని నాలి పని చేసుకుని జీవిస్తున్న క్రమంలో నీళ్లు లేక నీళ్ళకే దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. రాజకీయ నాయకులు ఎవరు కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. నీళ్లు లేదు, మాకు గోతులు తీసిన చాలా మాకు పొరపాటు అయింది. పిల్లలకు నీళ్ళు దొరకలేదు. గొడ్లు మేకలు ఉన్నాయి, అవి కూడా దొరకలేదు. మేము రొట్టెలు తీసి పోసుకున్నాం సార్. పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి సార్. మాకు నీళ్ళు లేక పెళ్లి కూడా చేయలేదు. ఇంతకు ముందెప్పుడు ఇంత దారుణ పరిస్థితులు రాలేదని అంటున్నారు ఇక్కడి గిరిజనులు. నీళ్లు లేక పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయంటే ఖమ్మం జిల్లా ఏజెన్సీలో కరువు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.